మీ అమ్మాయిని అబ్బాయి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాలంటే కాపురానికి అతను ఏమేమి అడుగుతున్నాడో మీకు తెలుసు కదా? మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు మీ మధ్యలో గొడవలైంది మేడం. గొడవలు అయినప్పుడు నేను అన్న గొడవలు ఉంటే బాగుండదు. ఇద్దరు ఇష్టపడి చేసుకున్నప్పుడు ఇద్దరు ఇష్టంతోనే బతకాలి, ఇద్దరు కష్టం చేసుకునాలి అని చెప్పిన మేడం. ఏ విధంగా గొడవలు మొదలయ్యాయి? మీ రెండో అల్లుడు గురించి ఎక్కువ మాట్లాడడము, అతను ఎక్కువ సంపాదిస్తున్నాడు, నువ్వు పనికి రాకుండా ఉన్నావు, నువ్వు ఎక్కువ సంపాదించాలి, మా అమ్మ నాన్న ఇలా అనమన్నారు అలా అనమన్నారు అని ఆ అమ్మాయి అనడం, అలాగే ఈ అబ్బాయి ఒకటింటికి వచ్చినప్పుడు మీరు సరిగ్గా చూడకపోవడం, ఆ అబ్బాయితో వచ్చినప్పుడు ఎక్కువ చేయడం అబ్బాయికి, ఇలాంటివన్నీ మీరు చేసినందువల్ల అతనికి అట్లా 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 నిదానంగా మనసు విరిగిపోయింది మీ అమ్మాయి మీద. అవునా కదా? అట్లా కాదు మేడం. ఇది ఎట్లా జరిగిందంటే ఆ అబ్బాయిని ఏ అబ్బాయి తీసుకొచ్చిన సంబంధం నాకు ఫ్రెండ్ అవుతాడు అంటే నేను నాకు నా మనసు బాగలేదు. నా ఫ్రెండ్ అనలేదు, తెలిసినోడు అని అన్నాను. తెలిసినోడు అని చెప్పినావు, నా ఫ్రెండ్ అని చెప్పినావు, మంచోడు అని చెప్పినావు మేడం. మంచి జాబ్ అని చెప్పిన సంబంధం చూసినాడు, సంబంధం చూసినాడు మరి మధ్యలో ఉండి మరి తాళి కట్టేదాకా ఉండాలి కదా మధ్యవర్తి. పెళ్లి అయ్యేటప్పుడు ఏం చేసిండు? పనికి వెళ్ళిండు మేడం. అక్కడ పనికి వెళ్ళినావు కదా నువ్వు, ఆ రోజు లేట్ వచ్చినావు ఎందుకు? మరి నువ్వే సంబంధం చూసినావు. అట్లనే అనుకున్నావు, మరి ఆ పెళ్లికి నేను ఉండాలిగా. మరి నువ్వు రావద్దని రాలేవు, నువ్వు లేట్ వచ్చినావు. నువ్వు ఇగో టైం వేస్ట్ మాటలు మాట్లాడకు, నువ్వు అవసరం పడే మాటలు మాట్లాడు. పనికి బంద్ చేసుకోవాలి కదా పెళ్లి అంటే బేకార్ అయితే చెప్తున్నా నేను. మేడం ఇగో మెయిన్ కారకుడు మీ మేనమామ ఉన్నాడు వినోద్ రావాలి వీడికి. వీళ్ళ నాన్న అంటాడు మేడం గొంతు బట్టి దమ్ముందారా అంటాడు నన్ను. వీళ్ళ నాన్న వాడంతా తీసుమార్కాడాడు. లేదు మేడం, అంటే వీళ్ళు ఊరు వెళ్ళినప్పుడు మా బాబుని కొజ్జవాడ అన్నాడట, నీ మోతానం లేదా అరా అదే ఏదో మాట మీద అన్నాడట. తండ్రికి కోపం వచ్చి ఆ మాట ఈయన నా కొడుకుని కొజ్జవాడ అంటావానని ఇంటికి వచ్చినప్పుడు కొద్దిగా ఆ మాట మీద అన్నాడు సార్ మేడం. నాకొద్దు ఏం చదివి పిల్లాట ప్రశ్న ఏంటి మాట చెప్పని. అత్త కొడలు గొడవ పడ్డారట మేడం. ఎప్పుడు కొట్టలేనమ్మా? జాబ్కి వెళ్ళట్లేదు అంటే జాబ్కి వెళ్ళాలని వెళ్ళకపోతే కుదరదు అన్నారు. ఎవరన్నారు? నువ్వే ఇంతకు ముందు మా అత్తయ్య సపోర్ట్ చేస్తుందని చెప్పాను. ఒకసారి సపోర్ట్ చేస్తుంది, ఒకసారి తిడతాను. సరే, ఒకసారి ఇంట్లో అన్నాక ఒకసారి ఒక మాట అనుకోకుండా ఉంటారా? అంటే ఇప్పుడు మీ అమ్మ అనడము ఆవిడ హింసించిందని ఏ విధంగా హింసించారు? ఇప్పుడు జాబ్ చేయి అనడంలో తప్పు లేదు, ఇంకేం జరిగింది? ఆవిడ కొట్టిందా తిట్టిందా ఇంకేం చేసింది? తిట్టుండే అంతే. ఏమండి తిడుతుండే? ఏమని తిట్టారు? జాబ్కి వెళ్ళాలి లేకపోతే కుదరదు. బయట అల్లు ఉన్నప్పుడు బయట ఒక పెళ్లి చేసుకుని ఒకటే నెల ఉన్నారు మేడం. మాకు వెళ్తలేదు, మాకు ఇట్లా పరిస్థితులు, ఆ లొల్లులు అవుతున్నాయి ఈ లొల్లులు అవుతున్నాయి, వాటి లూడ్చుడు లేకపోతే ఏదో ఒక లొల్లు అవుతుందమ్మా, మేము ఉండలేకపోతున్నాము అది ఇది అని వెంటనే వీళ్ళిద్దరిని తీసుకొని ఆ నెల ఒక్క నెల ఉంటే రెండో నెల తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాం మేడం. అప్పటికి మా ఆయనతో కూడా కొట్లాడు కూడా నేను తెచ్చుకున్నాను. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఎవరు ఇష్టం లేకుండా కూడా చేసుకున్నారు. ఇష్టం లేకుండా చేసుకుంటే పోన్లే తప్పు చేసినాడు కదా కొడుకు అని ఎవరైతే నాకు బిడ్డలే ఉన్నారు కదా అని ఇద్దరు బిడ్డలు ఉన్నారు మేడం. నాకు ఒక బిడ్డ అని అనుకోని నేను కూడా ఇంటికి తెచ్చుకున్నా, ఇద్దరిని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నా. నేను 3000 కిరాయి తీసుకున్నాను. నేను ఉండేది 2000 కిరాయి కట్టేది ఉంటే వీళ్ళు అందరు కావాలంటే మళ్ళీ పెద్ద రూమ్ చూసుకొని మళ్ళీ వీళ్ళని కూడా కలుపుకొని పెట్టుకున్నా మేడం. పెట్టుకుంటే మరి ఇప్పుడైనా మీరు ఒక రూమ్ లో ఉన్నారు కదా, మీ ఇద్దరు సంపాదించుకొని రూపాయి వెనకేసుకోండి, ఉన్న దాంట్లోనే సంవత్సరం కట్టుకుందామని అన్నా. వీళ్ళు ఒకరు పోతే ఇద్దరిని బెదిరించిన నేను. ఇట్లా కాదు అట్లా కాదు, ఇద్దరు పని చేసుకోవాలి, ఇంకా మీకు పిల్లలు కూడా పుట్టాలి, ఇప్పుడు రూపాయి వెనకేసుకోవాలి, మీరు పిల్లలు అయితే ఇంకా ఖర్చు ఎక్కువ పెరుగుతుంది అని కూడా నేను చెప్పిన. ఇప్పుడు అది కాదమ్మా, ఇంట్లో పని చేసుకోండి, పని చేసుకుంటేనే మీరు బ్రతకగలరని చెప్పడం తప్పు అయితే ఎట్లాగా? మా బాబు అన్నాడు, అమ్మ నేను ఒక అమ్మాయిని ప్రేమించిన అమ్మ అన్నాడు. సరే నాన్న మరి ఒక మా అన్న వాళ్ళు అందరిని కూర్చోబెట్టి పెట్టిన వీళ్ళని కూడా పిలిపించి పెడితే 2 సంవత్సరాలు ఆగు, చెల్లెలు ఉన్నారు కదా, వాళ్ళు చదువు అయిపోయినాక నీకు ఏ అమ్మాయి కావాలంటే ఆ అమ్మాయినా చేస్తామని అన్నారు. అంటే కాదంటే వాళ్ళ అమ్మ వాళ్ళు అన్నారు, ఇంట్లో మాకు పెళ్లి ఒత్తిడి అవుతుంది మాకు అని అంటే ఆ పిల్ల మా బాబుని ఫోర్స్ చేసిందంట. ఇట్లా ఒత్తిడి చేస్తే మా బాబు నాకు చెప్పకుండా ఇంట్లో నుంచి ఇద్దరు కలిసి వెళ్ళిపోయి చేసుకున్నారంట. ఆ ఖర్చులు కూడా వాళ్ళ అమ్మాయి 1000 రూపాయలు ఇచ్చి ఎక్కడో చేసుకొని రప్పండి అని పంపించిందంట కూడా. అవునే నిజమేనమ్మా? నిజమే అమ్మ. మా అమ్మాయి ఏమన్నది, అమ్మ వాళ్ళు పట్టించుకుంటారు, మీకు తెలిసింది వాళ్ళకి తెలిసింది. అమ్మ అలాగా కూతురికి డబ్బులు ఇచ్చి పంపించేసి పెళ్లి చేసుకొని రమ్మని చెప్పడం కరెక్టేనా? ప్రేమించినప్పుడు వాళ్ళని విడదీస్తే మంచిగా ఉంటుందా? అప్పుడు మీరు దగ్గరుండి పెళ్లి చేయాలి. పెళ్లి చేసుకుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు, ఆవిడ పిలిచి ఇంట్లో పెట్టుకుని 10 మందికి పెళ్లి జరిగిందని చెప్పింది కాబట్టి సరిపోయింది. చెప్పకపోతే ఏమయ్యేది మీ పిల్ల బతుకు? మీ సైడ్ ఇంత తప్పులు పెట్టుకొని మీరు ఎట్లా మాట్లాడుతున్నారు ఇట్లాగా? అట్లా కాదు మేడం, ఆయన ఏమన్నాడు చూసినావా, మా అమ్మ మా నాయనతో నాకు సంబంధం లేదు, నేను ఒక్కనే వస్తున్నా అని చెప్పి పిల్లలు తీసుకొని ఏం చెప్పిండు? ఏమండి ఉండండి, ఆ అమ్మాయిని నాకు సమాధానం చెప్పండి. అతను ఏమన్నా చెప్పనివ్వండి సార్, నేను అడిగేదానికి సమాధానం చెప్పండి. అతను ఏం చెప్పాడో నేను అనడం లేదు. ఆ అమ్మాయికి పెళ్లి చేసిన పద్ధతి కరెక్టా అదొక్కటే అడుగుతున్నా నేను.